ప్రేమల తండ్రి, కృపలేని మా యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, మేమందరము ప్రభా నీ సన్నిధిలో రావటానికి, ప్రభా నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి, నేర్చుకోవడానికి మంచి సమయం ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. దినదినము ప్రభా నీ వాక్యాల ద్వారా నీ స్వారూపంలోకి, నీ పోలికలోకి, నీ రూపాంతరంలోకి నన్ను మమ్మల్ని మార్చమని నీ పాలపట్టుకుంటున్నాం తండ్రి. ఎక్కడే గాని ఏ అంతరాయం లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మీరే ముందుండి నడిపించమని, మీరే అధ్యక్షుడిగా ఉండి మీరే నడిపించమని నీ పాలపట్టుకుంటున్నాం తండ్రి. అమ్మగారు ప్రభు వాక్యం చెబుతుండగా తండ్రి, నీ దాసరాలను ప్రభు నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపింప చేయండి. వినగలిగిన చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని నీ పాలపట్టుకుంటున్నాం తండ్రి. నీ స్వరం తప్ప ఇతర శబ్దాలు వేటిని చూడకుండా, వేటిని వినకుండా నీ స్వరాన్ని వినేవారుగా సిద్ధపరచమని ప్రభు వాక్యం మీది ప్రజలు మీ వారు గనక మీరే మాతో మా అందరితో మాట్లాడి ప్రత్యేకంగా తన సారు కుటుంబాన్ని మేడం వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందమని నిజ లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన చేసి ప్రారంభించడానికి సహకరించినటువంటి సహోదరులు శాంతివర్ధన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో వందనాలు సార్, వందనాలు సార్. మరి ఆ యొక్క దేవుని మరి మరి మహిమ కలిగిన నామంలో మరి దేవుడు మరి మనకు ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ లీవ్ దిస్ మీటింగ్ అండ్ come again, that microphone, otherwise switch off the computer and come again. uh, praise the lord, praise the lord, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఈ సమయంలో మనము ప్రభుని స్తుతించేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆ ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన్ని ఎంతగానో మహింపరిచేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో మన యొక్క మరి దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ యొక్క మరి మరి ఆరాధన సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి అందరూ కూడా మరి ఈ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకంటే మరి అంచెదినముల్లో ఆయన ఆత్మను సమస్త జనముల మీద ఆయన కుమ్మరిస్తానని చెప్పారు. మరి ఆ విధంగా ఆయన మనందరి మీద తన ఆత్మను కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. మరి నిన్నటి ఉదయంలో మరి ప్రభు నాతో మరి మాట్లాడినటువంటి మరి విషయం ఏంటంటే, మరి మీరు ఆరాధించేటువంటిది మీరు పెదవులతో మాత్రమే మీరు ఆరాధిస్తూ ఉన్నారు, మీరు హృదయంతో మీరు ఆరాధించట్లేదు. మరి అందుకని మీరు హృదయాలతో మీరు ఆరాధించండి అని మరి ప్రభు స్వరము ఖచ్చితంగా నేను విన్నాను. ఆ స్వరము మరి మరి అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మనం ఆరాధించేటప్పుడు కేవలం పెదవులతోనే మనం ఆరాధిస్తున్నాము, తద్వారా దేవునికి ఏ విధమైనటువంటి మహిమ కలగట్లేదు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. మరి ఆత్మతో ఆరాధించడము, ఆత్మతో మనం ప్రార్థన చేయడము ఎలాగా అనేటువంటిది మరి మనం తెలుసుకోవాలి. మరి అందుచేత మరి నాకు మరి ఆ విధమైనటువంటి ఆలోచన మరి వచ్చినప్పుడు మరి ఆత్మతో మనం ఎలా ఆరాధించాలి, ఆత్మతో మనం ఎలాగా ప్రభుని స్తుతించాలి అనేటువంటిది మనము మరి నేర్చుకోవాలి. మరి స్టీవెన్ అయ్య గారు మరి చాలాసార్లు మనకు చెప్తారు కదా, మరి నిశ్శబ్దంగా మరి మీరు కొంత సమయం దేవుని సన్నిధిలో ఉండండి అని చెప్తూ ఉంటారు. మరి ఆ నిశ్శబ్దంలో ఆ యొక్క మరి మరి దేవుడు ఓకే సిస్టర్, ఓకే, ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ కంప్యూటర్ అండ్ కమ్ అగైన్. మరి ఆ నిశ్శబ్దంలో ప్రభువు మరి మనతో మాట్లాడేటువంటి ధన్యత మరి మనము కలిగి ఉన్నాం. అందుచేత ఆ నిశ్శబ్దాన్ని మనము ఆ నిశ్శబ్ద ప్రార్థన మరి మరి ఆ యొక్క నోటితో కాకుండా మన ఆత్మలతో మనము ప్రార్థించేవారుగా, ఆ ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది మనం ఆ యొక్క దేవుని దగ్గర నేర్చుకునేవారుగా మనం ఉండాలి అని నేను మరి ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే ఆత్మ తానే మరి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మరి తానే మరి మన నిమిత్తము మరి ప్రార్థన చేయుచున్నాడు అబ్బా అనేటువంటి మాట మరి వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క మూలుగులతో, విజ్ఞాపనలతో ఆ యొక్క ఆత్మ ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మనం అందరం కూడా నేర్చుకుని, తద్వారా తండ్రితో మరి మాట్లాడేటువంటి విధంగా, ఆ తండ్రి స్వరాన్ని మనం వినేటువంటి విధంగా, మన యొక్క అవసరతలు, మన యొక్క మరి ప్రతి విషయాలు మరి తండ్రికి మనం తెలియజేసుకునే వారంగా మనం ఉండాలని
పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో ఉన్నామండి. ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. ఫలం యువని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలం యువని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. గోధుమలు వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును, గోధుమలు వేర్పరచి గింజలను కూర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గమును పవ్వాలి. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభుకై జీవించి సాగిపోదాం, పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి,
కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గం నునుపవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదన్, అభిషేక తైలముతో నింపబడేదం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, అభిషేక తైలముతో నింపబడేదం. రాజు వస్తున్నాడు ఆయత్తమౌదా, రాజు వస్తున్నాడు ఆయత్తమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గం నునుపవ్వాలి. మరి హిందీలో కూడా మనం పాడుకుందామండి. మరి ఆ యొక్క ఘాటియా సభీ భర్ డాలే హమ్, पर्वत सारे ढल जाले हम, टेढ़ा है जो सीधा करे, राजमार्ग संपल करे. घाटिया सभी भर डाले हम, पर्वत सारे खा डाले हम, टेढ़ा है जो सीधा करे, राजमार्ग संपल करे. राजा आ रहा तैयार हो, राजा आ रहा तैयार हो, यीशु आ रहा आगे हम बढ़े, यीशु आ रहा आगे हम बढ़े. घाटिया सभी ढर जाए हम, पर्वत सारे खा डाले हम, टेढ़ा है जो सीधा करे, రాజమార్గ సంపల్ కరే. హల్లెలూయా. మరి లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, ఆ కరకు మార్గము నునుపవ్వాలి. మరి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినటువంటి కారణం ఏంటంటే మరి లోయలను మరి ఆ యొక్క సదును ఆ యొక్క మరి పూడ్చడానికి, కొండలను కోనలను మరి ఆ యొక్క చదును చేయడానికి, మరి వక్ర మార్గాలను సక్రమం చేయడానికి మరి యేసయ్య లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవ సేవకులు డేవిడ్ అన్నగారు ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. డేవిడ్ అన్నగారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు నా పాట తమిళ్లో ఉంది కదా, తమిళ్లో కూడా పాడొచ్చు కదన్నా. అన్న 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 ఇప్పుడు చాలా ఇష్టమైన పాట. అవునన్న, అదే అన్న, తమిళ్ పాడతానన్న. ఇంకోసారి ఈ మీటింగ్ లాస్ట్లో పాడదాం అన్న. అన్న ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్. యాక్చువల్లీ తట్లో వేసుకొని తింటున్నానన్నా, మీరు తక్కని ప్రార్థన చేయమన్నారు. ఓకేనా, పర్వాలేదు. ఓకే అన్న, ఓకే, సారీ అన్న. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, అయ్యా ఈ ఉదయ కాలంన మరొకసారి నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈరోజు మరొకసారి ఉదయ కాలమున ప్రభువా, ఎంతో మంది లోకాన్ని ఈరోజు చూడలేక వెళ్ళిపోయారు. మమ్మల్ని సజీవులుగా ఉంచావైనా, నిజమే, వాస్తవమేనైనా. మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే అది కేవలం నీ కృపేనైనా. తండ్రి, నీకు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా
ప్రభువా ఆ నీ రుణం మేము తీర్చుకోలేము. ఈరోజు చేరి వచ్చినట్టు మా మిత్రులు, మా ఆత్మీయులు, మా స్నేహితులు, మరి సేవకులైన వారు అందరినీ మీరు పేరు పేరున మీరు ఆశీర్వదించి, మరి అమ్మగారు అమెరికా నుంచి మరి వాక్యం అందించడానికి ఎంతో ప్రయాసపడి మా మధ్యలో వచ్చేట్టున్నారు నాయన. వారిని కూడా ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అమ్మగారి పైన ఉంచి, మరి మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాలలో ఆనందకరమైన వాక్యాన్ని విని దానిలాగా నడుచుకోవడానికి కృప చూపి బలపరిచి నడిపించమని మేము ప్రార్థించుకుంటున్నాం. అలాగనే ఇంగ్లీష్ నుంచి తెలుగులో మరి ప్రభువా ట్రాన్స్లేషన్ చేస్తున్న మా అయ్యగారిని, మాకంటే ఆత్మీయులు అన్నగారిని కూడా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. ఈ రోజు నాయన ఈ ఉదయ కాలమున నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ప్రారంభంతో మొదలుకొని ముగింపు వరకు నాయన ఎటువంటి ఆటంకం కనుక్కోకున్నట్ల నీ దయగల హస్తం మా పైన ఉంచి నడిపించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి అనుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగమును ప్రారంభించడానికి సహకరించినటువంటి దైవ సేవకులు మరి డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అన్న సమయంలో వందనాలన్న, ప్రైజ్ లాడన్నా, ప్రైజ్ వందనాలు లాడ. ప్రైజ్లాడన్న. మరి ఈ యొక్క మరి దేవుడు ఆ యొక్క మన జీవితాల్లో మరి గొప్ప సహాయాన్ని ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎవరైనా మరి ఆ యొక్క పాటలు పాడాలని మరి మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్దిగా సమస్య మరి తలెత్తినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి అక్కడ స్పీకరు మరి అమ్మగారిది పనిచేయట్లేదు అని చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క ప్రైజ్ ది లార్డ్. ఎస్ మ్యామ్. Yes, madam. Please join through mobile phone, madam. Through Mobile phone. mobile? Yes, madam. Phone. Oh, through the phone? Yes, madam. Oh, okay, like this? Yes, madam. Yes. Okay, through the Zoom on here. Is that what you're saying? Yes, madam. Okay, I'll try that. Yes, madam. All right. Yes, ma'am. మరి ఆ యొక్క దేవుని మహిమ కలిగిన నామానికి మరి మనం వందనాలు తెలియజేసుకుందామండి. మరి ఆ యొక్క దేవుడు అనేక రీతులుగా మనకు సహాయం చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. మనకు అనేక మరి శ్రేష్టమైనటువంటి విషయాలు మరి అమ్మగారి ద్వారా మరి మనం తెలుసుకోవడానికి మరి ఆ యొక్క 2 రోజులు మరి మన మధ్యలోనికి వచ్చి ఆ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి అమ్మగారు ఇష్టపడ్డారు. కాబట్టి 2 రోజులు ప్రత్యేకంగా మరి ఈ విధంగా అమ్మగారి కొరకు ఆ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క చక్కని మరి వర్తమానాలు మరి అందిస్తూ ఉన్నారు. మరి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ సమయంలో మరి దేవుని మరి మహిమ కలిగిన నామానికి మరి వందనాలు తెలియజేసుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ Alison, thank you so much for joining among us this morning, and we are really very much blessed to have you on this again another day in our midst. Please take this time and share the God's word, sister. Praise the Lord. Please unmute. Yes, there we go. Amen, amen. Right. Yes, Can you ma'am. hear me now? Yes, ma'am. Yes, ma'am. Praise the Lord. Praise Well, the Lord. hello Praise to the Lord. everybody. Good morning to you all. మరి మరి Good morning. దేవుడు మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. So I want to start taking a look at the book of Revelation. మరి ఈరోజు మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని అమ్మగారు ఇష్టపడుతున్నారండి. So when we met yesterday, we talked about the Beatitudes and their corresponding fulfillment in the book of Revelation.
మరి నిన్నటి దినంలో ఆ యొక్క ఆ మరి ధన్యతలు ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా వాటి గురించి వివరించారు అనేటువంటి దాని గురించి మనం చదువుకున్నాం. So there's a lot of misconceptions about the book of Revelation. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మరి మనం చాలా విషయాలు మనకి అర్థం కాకుండా ఉండేటువంటివిగా మనం గమనిస్తూ ఉంటాం. There's a lot of misconceptions about the mark of the beast, Armageddon, the four horsemen, the false prophet. మరి చాలా మరి విషయాలు మరి ఆ యొక్క అర్మగెద్దోని యుద్ధం గురించి మరి అలాగే మరి మా యొక్క మృగము గురించి మరి ఆ యొక్క మరి అబద్ధ ప్రవక్తల గురించి ఇలాగే చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో తెలియజేయబడ్డాయి. Misconceptions about Babylon the Great, falling stars, stinging locusts, and giant hailstones. అది దేవుడు ఆ యొక్క చాలా విషయాలు మరి ప్రకటన గ్రంథంలో గూఢమైన సంగతులు మరి వివరించబడ్డాయి. మరి వాటన్నిటిని కూడా మరి ఆ యొక్క మనం మరి పరలోక పట్టణాన్ని వివరించేటువంటిది, అందులో ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి రాళ్ల గురించి అవన్నీ కూడా వర్ణించబడడం మనం చూస్తూ ఉన్నాం. The bottomless pit and the lake of fire. మరి ఆ యొక్క ఆ పరలోక రాజ్యాన్ని వర్ణిస్తూ మరి ఆ యొక్క అది అగ్ని వలె మండు ఆ యొక్క ప్రకాశిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. These images of terror and catastrophe have greatly influenced the thinking of millions of Christians throughout the ages. మరి ఈ విషయాలన్నిటిని కూడా మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి అనేక మంది క్రైస్తవులు అనేటువంటి వారు వీటిని చదవాలని, వీటిని వారు తెలుసుకోవాలి, వీటిని అధ్యయనం చేయాలి, వాటిని అర్థం చేసుకోవాలని వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా వారికి ఆ ప్రకటన గ్రంథం చదవడం అనేటువంటిది చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. Despite 2,000 years of fascination with the book of Revelation, it's often interpreted through the eyes of the carnal. ఆ విధంగా మరి ప్రకటన గ్రంథము మరి యొక్క మరి ఎంతో మరి చాలా సంవత్సరాల క్రితం అది రాయబడినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి మనం అర్థం చేసుకోవడానికి మరి అంతంలో జరగబోయేటువంటి విషయాలు, దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలు, వీటన్నిటి గురించి అక్కడ తెలియజేయబడ్డాయండి. Through the mind of theology and not of the spirit. మరి ఒకవేళ ఈ యొక్క మనం ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరి మనకున్నటువంటి బైబిల్ జ్ఞానం సరిపోదు. అయితే ఆత్మ సహాయం ఉంటే తప్ప ఈ ప్రకటన గ్రంథం మనకి అర్థం కాదు. The book of Revelation is the revelation of Jesus Christ. మరి యొక్క ప్రకటన గ్రంథము ఆ యొక్క ఆ యొక్క యేసు ప్రభు యొక్క మరి ఆయన గురించినటువంటి ప్రకటించింది, ఆయన గురించి మనకి తెలియజేసేటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. It reveals Jesus Christ in all his glory and fullness. మరి ఈ ప్రకటన గ్రంథము ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు వారు పూర్ణమైనటువంటి మహిమతో ఆయన మరి ఉన్నటువంటి విషయాలు, అలాగే ఆయన సంపూర్ణతను, మరి ఆయన సంపూర్ణ ఆయన నివసించే స్థలంలో, ఆయన మహిమ కలిగినటువంటి స్థానంలో ఆయన ఎలా నివసిస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి వర్ణిస్తూ ఉంది. You will find Jesus the Christ in every chapter of the book. మరి ప్రతి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు యొక్క మహిమ, ఆయన ఎంతగా మహింపరచబడ్డాడు, ఆయన పరలోకంలో ఆయన ఎంతగా ఆయన ఘనత అనుభవిస్తూ ఉన్నారు, ఆయన ఘనత చెంది ఉన్నారు, ఆయన మరి వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఆయనకి ఎంత శక్తిని ఆయన పొందుకున్నారు అనేటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. By drawing near to this book in the power of the Holy Spirit, you draw near to Christ. మరి ఆ విషయాలన్నీ కూడా మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మరి మీరు ఆ యొక్క క్రీస్తు ప్రభువుకు దగ్గరగా మీరు చేరుకోవాలని, ఆయన ఉన్నటువంటి ఆ మహిమలోనే మిమ్మల్ని కూడా ఎల్లకాలం ఆయన ఉంచుకునే విధంగా కోరుకున్నారని మీకు మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా మీరు గమనించగలరు. Walk in the Spirit of the Lord and you'll see Jesus.
మరి ఆ యొక్క మరి మరి మీరు ఆత్మ ద్వారా నింపబడి మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించబడి యేసయ్యను మీరు ఆత్మీయ నేత్రాలతో మరి మీరు చూసేటువంటి భాగ్యాన్ని మీరు పొందుకోగలరు. And you'll see the King, and you will find him. మరి ప్రకటన గ్రంథంలో మరి ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్యను మరి మీరు చూడగలుగుతారు. ఆయన రాజ్యాన్ని కూడా మీరు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో వర్ణించడం జరిగింది. He's resurrected in his body, and we are his body. ఆయన మరి మరి తన పెండ్లి కుమార్తె సంఘముగా మరి ఆయన వధువు పెళ్లి చేసుకునేటువంటి ఆ వధువు సంఘమును గురించి కూడా అక్కడ వర్ణించారు. ఆ యొక్క వధువు సంఘం ఎవరో కాదు, మరి మీరు నేను మనము క్రైస్తవుల విశ్వాసులమైనటువంటి మనమే అనేటువంటిది అక్కడ రాయబడి ఉందండి. In chapter 1, John sees the exalted, resurrected Christ. మరి ఇక్కడ యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు కదా, మరి ఆ యొక్క సిలువలో మరణించి మరి మరణాన్ని తిరిగి జయించి మరి ఆ యొక్క పరలోకానికి వెళ్ళినటువంటి ఆ యొక్క మరి మరణాన్ని జయించి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్తానికి రాజుగా ఉన్నటువంటి ఆ రాజును యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో వర్ణించారండి. He sees him not with hair, hands, eyes, feet, voice, and clothing of the prophet of Galilee. మరి ఆయన గలిలీలో ఉండేటువంటి ఒక ప్రవక్తగా తన బాహ్యమైనటువంటి నేత్రాలతో తన బాహ్యమైనటువంటి శరీరంతో మరి ఈ యొక్క దృశ్యాన్ని ఆయన చూడలేదు అనేటువంటిది మనం గమనించాలి. No, he hears a voice as the sound of many waters. మరి ఆయన మరి ఈ బాహ్యమైనటువంటి చెవులకు మరి ఆయన విన్నటువంటి ఒక మహా జల ప్రళయము మరి వస్తున్నటువంటి ఆ యొక్క జలముల ఘోష ఆయనకు వినపడింది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. He sees God's complete Christ, head and body. మరి ఆయన యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆయన గాయాలతో కూడినటువంటి ఆ శరీరాన్ని ఆయన చూడగలిగారు. So he sees us as the body of Christ. మరి ఆయన తన పెండ్లి కుమార్తెను మరి వధువు సంఘాన్ని ఆయన పెండ్లి చేసుకునేటువంటి ఆ యొక్క వధువు సంఘాన్ని కూడా ఆయన చూడగలిగారు. Through Christ. మరి ఆ యొక్క యేసు క్రీస్తు మరి ఆయనకు ఇవన్నీ కూడా చూపించారు. He's dressed in the garments of a king priest. మరి ఆయన మరి గొప్ప ప్రవక్తగా ఒక గొప్ప రాజుగా ఆయన ఉండడాన్ని ఆయన చూశారు. With hair like a lamb, eyes of fire, and his countenance as the brightness of the noonday sun. మరి ఆయన మరి ఆ యొక్క ఒక వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన చూశారు. అలాగే మరి 1000 సూర్యకాంతులతో ఆయన మరి ప్రకాశించేటువంటి ఆ ప్రకాశమైనటువంటి ఆ మహిమ గల దేవుణ్ణి కూడా ఆయన చూడగలిగారు. He has a two-edged sword flashing out of his mouth, and the feet like glowing brass. మరి ఆయన మరి నోటి నుంచి రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము బయలుదేరడం ఆయన చూశారు. అలాగే పాదములు ఇత్తడిని పోదిన పాదములు ఆయన కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన చూశారు. In chapters 2 and 3, John sees the Christ in the middle of the 7 churches. మరి అంత మాత్రమే కాకుండా ఆయన ఈ 7 సంఘముల మధ్యలో ఆయన నిలిచి ఉన్నట్లుగా కూడా ఆయన యోహాను భక్తుడు చూశారు. Representing the whole church realm throughout the present age, while God is calling out and forming a people for his purpose. మరి ఆయన తన కొరకు అనేకమైనటువంటి ప్రజలను, అనేక జాతులైనటువంటి వారిని, అనేక మరి ప్రజలైనటువంటి వారిని ఆయన సమకూర్చుకోవడము, ఆయన ప్రపంచం నలుమూల నుంచి ఆయన ఏర్పాటు చేసుకోవడం కూడా ఆయన చూశారు. And it's not a pretty sight. మరి అదంతా కూడా మరి ఆయన తన యొక్క మరి దర్శనంలో ఆయన చూడగలిగారు. For as well as faith, love, patience, good works, and the word of the kingdom, మరి ఆ యొక్క దేవుని యొక్క మరి బిడలంగా మరి ఆ యొక్క ఆయన మన యొక్క మంచి కార్యాలను బట్టి కానీ, మన యొక్క నీతి కార్యాలను బట్టి కానీ మనం ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోలేం. కానీ దేవుడే ఆయన కృప ద్వారా, ఆయన నీతిని మనకు అనుగ్రహించడం ద్వారా
మనం ఈ యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకోగలం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. There is also carnality, sin, heresies, apostasy, ceremonialization, ceremonies, false prophets, fleshly control, satanic activity. మరి You ఆ know that? విధంగా మరి అబద్ధ ప్రవక్తలు అయినటువంటి వారి గురించి మనం జాగ్రత్తగా ఉండాలని, మరి అలాగే ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క ఏదైతే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిందో ఆ వాక్య ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలని, మరి మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలని మరి దేవుడు ఎంతగానో కోరుకుంటా ఉన్నారు. Lukewarmness and abominations of every kind. మరి మరి మీరు ఆ యొక్క మరి మీరు వెచ్చగానైనా మీరు చల్లగానైనా ఉండండి, కానీ నిలువెచ్చగా మీరు ఉండకండి అనేటువంటిది. మరి మనం ఎలాగ ఉండాలి, మరి ఎలాగ మనం దేవుని యందు మనం ఆ యొక్క మనం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి విషయాలు ఆయన మనకి తెలియజేశారండి. This, unfortunately, has been the history of the church world for the past 2000 years. మరి ఆ యొక్క ఇంతగా మరి దేవుడు తన యొక్క వాక్యంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మనకి తెలియజేసినప్పటికీ కూడా మరి 2000 సంవత్సరాలుగా మరి ఈ సంఘంలో మరి లోకంలో క్రైస్తవుల మధ్యలో మరి అటువంటి వారు ఎవరు కూడా మరి అంత మరి ఆ విధంగా జీవించినటువంటి వారు ఎవరు కూడా మనకు కనపడట్లేదు. In chapter 4, John sees a door standing open in the heavens. మరి అక్కడ యోహాను భక్తుడు అక్కడ పరలోకంలో అనేక గుమ్మములు ఉండడము, ఆ గుమ్మములు తెరువబడి ఆ యొక్క ఉండడము ఆయన చూశారు. And a voice calling him to come up hither, and I will show you these things which must be hereafter. మరి అక్కడ ఆ ద్వారం తెరవబడి అక్కడ స్వరం ఒకటి వినపడతా ఉంది, ఇదిగో నీవు పైకి ఎక్కిరమ్ము, మరి అనేకమైనటువంటి సంగతులను నేను నీకు చూపించాలని నేను అనుకుంటున్నానని ఒక గొప్ప స్వరము ఆయనకు వినపడము, ఆయన పైకి ఎక్కి వెళ్ళడము అక్కడ ఆయన చూశారండి. John was invited to spiritually ascend from the natural realm to a higher spiritual realm. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే యోహాను భక్తుడు ఆయన ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఈ భూమి మీద ఆ యొక్క ఉన్నటువంటి ఆయన మరి ఆత్మవశుడై ఆయన పరలోకానికి వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని, దేవుని దర్శనాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని ఆయన కలిగి ఉన్నారు. So when we read, look and see, we see Jesus Christ standing in the midst of the 7 churches realm. మరి ఆ విధంగా 7 సంఘాల మధ్యలో ఆయన ఉండడము అనేటువంటిది ఆయన యోహాను భక్తుడు ఆయన చూసి మరి తెలియజేస్తా ఉన్నారు. And we see a glorious Christ and his promises to him that overcome. మరి ఆ యొక్క ఈ లోకంలో మరి ఈ లోకమునంతా కూడా జయించినటువంటి ఒక మహిమ కలిగినటువంటి రాజును గురించి ఆయన వర్ణిస్తా ఉన్నారు. Revelation reveals the centrality of Jesus Christ upon the throne of the universe. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము ఆ యొక్క ప్రభువు యొక్క మరి ఆయన మహిమను, మరి ఆయన సింహాసనాన్ని, ఆయన యొక్క మరి పరలోక పట్టణాన్ని మనకు వర్ణిస్తూ ఉంది. And upon his throne within our hearts. ఆయన యొక్క సింహాసనమునకు అది ఎంతో మహిమ కలిగిన సింహాసనము, ఆయన రాజ్యమునకు అంతమే లేదు, యుగయుగాలు తరతరాలు కూడా ఆయన పరిపాలించేవారుగా ఉంటారు అని ఆయన తెలియజేశారు. It gives us firm ground to build our lives around. మరి ఈ విధంగా దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడేవిగా ఉంటాయి, మన విశ్వాస జీవితాలను మెరుగుపరిచేవిగా ఈ మాటలు ఉంటాయి అనేటువంటిది మనం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Remember, we cannot see these things and interpret them unless we are born again from above. మరి ఈ నూతన జన్మ అనుభవం పొందినటువంటి మనము మరి ఆ యొక్క ఆ పరలోక పట్టణాన్ని మరి ఆ యొక్క మనం మరి ఆ యొక్క పొందుకునేటువంటి అర్హత మనం కలిగి ఉన్నాం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. The carnal mind is not subject to the law. మరి ఈ యొక్క ఏదైతే మరి దేవునికి విరోధంగా మరి పాపపు మనస్సుతో మనం జీవిస్తామో అది దేవునికి ఇష్టము లేదు అని కూడా అక్కడ తెలియజేయబడింది.
unless you're born again, you can't make people memorize scripture. మరి మనము ఆ యొక్క చాలామంది మరి మేము నూతన జన్మ పొందాము, మరి అనుభవాన్ని పొందాము, మాకు చాలా వాక్యాలు మేము తెలుసు, మేము చూడకుండా వాటిని చెప్పేస్తాము అన్నట్లుగా వారు చెప్తా ఉంటారు. I beg pardon. You can make anybody memorize scripture and go to church and sing in the choir and learn doctrine. మరి ఆ యొక్క మరి మీరు మరి మీరు సంఘానికి వెళ్ళవచ్చు, ఆ యొక్క దేవుని వాక్యాన్ని మీరు కంటతా పట్టి ఉండవచ్చు, మరి అలాగే మీరు క్వైర్లో వెళ్ళి మరి మీరు పాటలు పాడుతూ కూడా మీరు ఉండవచ్చు. And do every kind of good work. మరి మీ జీవితంలో మరి మీరు చేసే ప్రతి మంచి పని కూడా Lay the law down and force him to act like a saint. మరి మీరు ఆ యొక్క ఈ లోకంలో మరి ఏదో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నట్లుగా మరి చుట్టూ చూసేటువంటి వాళ్ళు అనుకోవడానికి మాత్రమే అది సరిపోతుంది. కానీ మరి నిజంగా దేవుని ఆ యొక్క దృష్టిలో మరి మీరు ఆ యొక్క పరిశుద్ధులుగా మీరు ఉన్నారా, ఆయన మిమ్మల్ని గుర్తించాడా అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. But he's not going to be acceptable or made righteous in the sight of God. ఒకవేళ మరి మీరు మనుషుల దృష్టిలోనే మరి మీరు మంచివారు అనిపించుకోవాలని మరి మీరు అనుకున్నట్లయితే దానివల్ల మీకు ప్రయోజనం లేదు. దేవుని దృష్టిలో మీరు మంచివారు కావాలి. ఒకవేళ దేవుని దృష్టిలో మంచివారు కాకపోతే మీ విశ్వాస జీవితాలు మీరు సరి చేసుకోవాలి. Until he is born again of the Spirit of God. మరి మనము ఎప్పుడు దేవుని దృష్టిలో మనం మంచివారు అనిపించుకుంటామంటే మనము ఆత్మ ద్వారా మనము తిరిగి జన్మించిన నూతన జన్మ అనుభవాన్ని మనం కలిగినప్పుడు మాత్రమే మనము దేవుని ద్వారా అంగీకరించబడిన వారంగా మనం ఉంటాం. ఆమేన్. So our sonship is not about modifying the behavior of the old fleshly man. మరి మన యొక్క పాత మరి ఆ యొక్క పాపము మరి ఆ యొక్క ఆదాములు వంటి స్వభావం మనలో ఉన్నది. దాని నుంచి మనము బయటికి రావాలి. మరి నూతనమైనటువంటి మరి మనిషిగా మనం మార్చబడాలి. మనలో పాపము ఏమాత్రం ఉండకూడదు అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. It's about being in Christ, walking in the life of Christ. మరి ఆ యొక్క దేవుని యొక్క వెలుగులో మనం నడిచేవారుగా ఉండాలి మరి అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. We are a new creation in the image and likeness of God. మరి మనము దేవునిలో ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడి ఆయన రూపంలోనికి మనం మార్చబడ్డాము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. We are different from the old Adam nature with his weaknesses, failures, limitations and corruption. మరి మన యొక్క పాత ఆదాము లాంటి స్వభావాన్ని మనం వదిలిపెట్టి మరి నూతనమైనటువంటి క్రీస్తు స్వభావంలోనికి మనం మార్చబడాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. So we must give ourselves to being in Christ and Christ in us. మరి మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువునందు మనము మన సంపూర్ణ మనం కలిగి ఉన్నామని, మనకున్నవన్నీ కూడా ఆయనవే అని, ఆయనకు ఆ సమస్తము కూడా మన శరీర ప్రాణ ఆత్మ దేహాలు ఆయనకు సమర్పించేవారుగా మనం ఉండాలి. And the more you gaze upon the beauty of the Lord, the more the Adamic nature will disappear. మరి మీరు ఎంతగా మీరు ఆ యొక్క మరి దేవునికి మీరు సమర్పించుకునేవారుగా ఉంటారో, ఆయన వెలుగులో మీ జీవితాలు సరిచేసుకుంటా ఉంటారో, మరి అంతగా మరి మీరు దేవునికి దగ్గరగా అవుతారు, దేవుని రూపంలోకి మీరు మార్చబడతారు. ఆమేన్. Gaze upon are the things you become. మరి మీరు ఏదైతే మరి ఆ యొక్క మీ జీవితంలో మరి పరిశుద్ధంగా మీరు జీవించాలనుకుంటున్నారో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారో, ఆ చిత్తాన్ని మరి మీరు నెరవేర్చగలుగుతారు. So we must gaze upon the revelation of Christ. మరి ఆ యొక్క మరి మీరు దేవుని మరి బిడ్డలుగా ఈ లోకంలో మీరు జీవించగలుగుతారు. And our relationship rather than the things of the ministry or the home or the family or our problems. మనము ఈ యొక్క పరిచర్యలో అలాగే మన యొక్క కుటుంబాలలో మన యొక్క మరి ప్రతి పరిస్థితిలో కూడా మనము ఆ యొక్క సరిగా మనం ఉండడానికి మరి మనం మంచిగా మనం దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం.
through the intimacy we have with Christ, we must seek first the kingdom of God, and all these other things will be given to us. మరి మనం ఆ యొక్క దేవునితో దగ్గర సంబంధాన్ని మళ్ళీ కలిగి ఉండి మన సమస్తాన్ని మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి మనము ఆయన ద్వారా మనం దీవించబడేవారుగా ఆశీర్వదించబడేవారుగా మనం ఉంటాం. Unless your theology brings you to the victory of Christ, then it is not of the risen Christ. మరి మీరు ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క మరి మీ జీవితాలు సంపూర్ణంగా దేవుని గనక మీరు సమర్పించి ఉండకపోతే మరి మీరు దేవుని బిడ్డలుగా మీరు జీవించలేరు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Because you have been looking at the idols of your heart. ఎందుకంటే మరి మీరు ఆ యొక్క మీ హృదయంలో మరి కొన్ని విగ్రహాలను మీరు ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహాలను బట్టి మీరు ఆ యొక్క మరి దేవునికి దూరమైపోతా ఉన్నారు. మరి మీరు దేవుని సంబంధులు కాదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. And 2 Corinthians 6:16 says, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, do you want to read that? మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క దేవుడు మరి ఆయన బిడ్డలైనటువంటి వారు ఎలాగా మరి జీవించాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. మరి అక్కడ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మరి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And then Revelations 3:12, him that overcometh I will make a pillar in the temple of my God, and he shall go no more out. మరి ప్రకటన గ్రంథము మరి ఆ యొక్క 3వ అధ్యాయము 12వ వచనంలో మరి జయించిన వాని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఆ యొక్క 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. జయించు వానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారికి మీదటి అన్నిటిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును నా కొత్త ప్రేరణను వాని మీద వ్రాసెదను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In the natural world we have eyes to see the beauty around us. మరి మన యొక్క బాహ్య నేత్రాలతో మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మనం చూడగలుగుతాం. So in the spiritual world of God's kingdom, it is the Holy Spirit's illuminating power that sheds upon our pathway. మరి మనం ఆత్మీయ నేత్రాలతో మనము ఆ యొక్క దేవుని మహిమను అలాగే ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనము చాలా తేటగా మనం చూడగలం. That illuminating light shines in the heavenly realm and brings revelation of Jesus Christ. మరి ఈ విధంగా ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ యొక్క దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. There are different levels to understanding the word of God. అయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో కొన్ని ఆ యొక్క మరి కొన్ని ఆ యొక్క మరి వాటిలో మనము కొన్ని ఆ యొక్క మరి ఎక్కువగా మనం నేర్చుకునేవారుగా అంచెలంచెలుగా మనం నేర్చుకునేవారుగా మనం ఉండాలి. There is the symbolic, figurative or representative meaning. మరి చాలా విషయాలు మరి ఆ యొక్క కొన్ని అర్థాలను మనకు కొన్ని గుర్తులను మరి బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉందండి. And then there's the spiritual or mystical meaning. మరి ప్రతి మాటకు కూడా ఆత్మీయంగా చాలా మరి అర్థము మరి అక్కడ కలిగి ఉన్నది. మరి అందుచేత ఆత్మీయంగా ఏమి అర్థం ఉంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి. And these meanings are on an ascending scale in that order. మరి అలా ఆ యొక్క ఆత్మీయ అర్థము మనం తెలుసుకోవడం ద్వారా మన యొక్క మరి విశ్వాస జీవితము దినదినము అభివృద్ధి చెందేదిగా అది ఉంటుంది. ఆమేన్. The highest is the deep spiritual mystical meaning.
మరి మన నేత్రాలు మరి ఆత్మీయ నేత్రాలు మరి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆ సంగతులను మరి తెలుసుకుంటూ అవి వాటిని అనుభవించేటువంటి వారుగా ఇతరులకు తెలియజేసే వారుగా మనం ఉంటాం. For that is where we meet and touch and experience the reality of God, who is Spirit. మరి ఈ విధంగా ఆ యొక్క మన దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మ మరి సంబంధంగా మనం ఉంటూ ఆయన గురించి అన్న విషయాలు మనము ఆత్మ సహాయం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఆమేన్. And in 1 John 2:13, it shows different levels. మరి ఈ యొక్క మొదటి యోహాను 2:13 వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆ యొక్క ఈ యొక్క మరి విశ్వాసంలో కూడా వేరువేరే మరి తక్కువ ఎక్కువ మరి అటువంటి వారుగా మరి ఉన్నటువంటి మరి అవధులు మరి లెవెల్స్ ఉన్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. As we grow into maturity, మరి మనం దినం మరి ఆ యొక్క ఎప్పుడైతే మనం అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానములోకి మనం ఎదుగుతామో, John says, I write to you, little children, because your sins are forgiven మరి for మీరు his sake. మరి మీరు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందుకుని మరి మొట్టమొదట మీరు పాపముల నుంచి క్షమించబడి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని, దేవుని బిడ్డలుగా మీరు ఆయన వారసులుగా మీరు ఆ యొక్క మీరు ఉన్నారనేటువంటిది మీకు ఆ యొక్క మీరు విశ్వాసంలో ఎదుగుతూ ఎదుగుతూ ఉండడం ద్వారా ఇంకా అటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు ఇంకనూ అనేకం తెలుసుకుంటారని యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. And then the next level of maturity, I write unto you, young men, because you have overcome the wicked one. మరి ఆ యొక్క మరి మీరు ఆ తర్వాత అనుభవము మరి లెవెల్ ఏంటంటే మరి మీరు మొదట చిన్న బిడ్డలుగా మరి మీరు విశ్వాసంలో మీరు ఉంటారు, తర్వాత యవనస్తులుగా ఎదిగినటువంటి వారుగా అపవాదిని ఎదిరించేవారుగా మరి మీరు ఉంటారనేటువంటిది వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. And the third one, the maturity, I write unto you, fathers, because you have known him that is from the beginning. మరి మూడవ అది అనుభవం ఏంటంటే మరి మీరు ఆయనను బాగా ఎదుగుదురు కాబట్టి ఆయనను మరి ముఖాముఖిగా చూసేటువంటి అనుభవాన్ని మరి ఆ యొక్క మీరు కలిగి ఉంటారు అనేటువంటిది మనం ఆ యొక్క మూడవ అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. So the last one brings in a depth of spiritual revelation. మరి ఈ విధంగా చిట్ట చివరిగా నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి యోహాను భక్తుడు ఎలాగైతే తన జీవితంలో మరి ఆ యొక్క మరి పరలోక పట్టణాన్ని దర్శనాన్ని చూడగలిగాడో అటువంటి దర్శనాలు అటువంటి మరి శ్రేష్టమైనటువంటి మరి భాగ్యము మనం కూడా పొందుకునేటువంటి విధంగా ప్రభు మనకు కృపను అనుగ్రహిస్తారు. ఆమేన్. The word of God will meet you at the different places depending upon where you are in the progression of your spiritual development. మరి ఆ యొక్క దేవుని వాక్యము మరి మీరు ఎక్కడ ఉన్నారు, మరి మీ విశ్వాస జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారు, ప్రారంభ దశలో ఉన్నారా, లేకపోతే రెండవ దశ యవన దశలో ఉన్నారా, లేదంటే మరి ఆ యొక్క దేవునితో దగ్గరగా ఉండేటువంటి దశలో ఉన్నారా, లేదంటే ఈ దర్శనాలు యోహాను భక్తుని వలె దర్శనాలు మరి ఆ యొక్క పరలోక పట్టణాన్ని మరి చూసేటువంటి దేవుని ముఖాన్ని చూసేటువంటి దేవుని సింహాసనాన్ని చూసేటువంటి అనుభవాలు మీరు చూసేవారుగా ఉన్నారా అనేటువంటిది వాక్యం మనము ఎక్కడ ఉన్నాం మన పరిస్థితి ఏంటి అనేటువంటిది మనకు తేటతెల్లగా తెలియజేస్తుంది. ఆమేన్. The called out elect of the Lord today is to appropriate the truth of God in higher dimensions of reality as we grow up into Christ in all things. అదే విధంగా మరి దేవుని మరి బిడ్డలంగా మరి మనం ఆ యొక్క ఆయనకి ఇష్టకరమైనటువంటి వారుగా మరి నిజమైనటువంటి విశ్వాస జీవితాలు మనం జీవించడానికి మరి అస్సలు మరి మనం ఏదో మరి ఊహల్లో మనం జీవించే వారంగా కాకుండా మరి నిజంగా ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతా ఉంది అనేటువంటిది వాక్యాన్ని మనము ఆ యొక్క మనం మరి జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకునే వారుగా మనం మార్చబడతాం. And we must be continually open to the Spirit of God and the renewing of our minds. మరి మనం ప్రతి దినం కూడా మరి ఆత్మ చెప్పేటువంటి సంగతులను మరి మనకు వర్ణించేటువంటి విషయాలను మనము మన హృదయాలను సిద్ధపరచుకొని మనం ఆ యొక్క మాటలను వినేటువంటి వారిగా మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టేవారిగా మనం ఉంటాం. In the book of Revelation, everything is being renewed. మరి ప్రకటన గ్రంథంలో మరి ఆ యొక్క ప్రతిదీ కూడా మరి అది ఎంతగానో మరి నూతన పరచబడింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం.
It is a revelation from the throne room. మరి ఈ యొక్క మరి ప్రకటన గ్రంథము మరి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనము నుంచి ఆ యొక్క మరి ఆ విషయాలన్నీ కూడా వివరించబడ్డాయి అనేటువంటిది అక్కడ రాయబడుతూ ఉందండి. It carries us beyond the church age into the spiritual. ఈ యొక్క మరి అవన్నీ కూడా మరి మరి ఒక తరానికి కానీ ఒక యుగానికి కానీ సంబంధించిన విషయాలు కాకుండా మరి అనేక తరాలకు అనేక యుగ యుగాలకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So just as the book of Revelations, just as the book of Genesis is the book of beginnings, మరి ఆ యొక్క మరి బైబిల్ గ్రంథానికి ఆ ప్రారంభంలో రాయబడినటువంటి ఆది కాండ గ్రంథము ఎంత అది అనేక విషయాలను మనం ప్రారంభంలో జరిగిన విషయాలు మనకు ఎలా తెలియజేస్తా ఉందో, so the book of Revelation is one assumption and మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం కూడా ఆ యొక్క యుగ యుగాలలో మరి చివరిలో జరగబోయేటువంటి విషయాలను, భూమి అంతము జరిగేటువంటి సమయంలో జరిగే విషయాలను మనకు బోధిస్తూ ఉందండి. Revelation reveals a new name or nature. మరి ప్రకటన గ్రంథము మరి ఈ యొక్క ఏదైతే మరి ఈ యొక్క మరి సృష్టి అంతటిని కూడా మరి అది ఒక నూతనమైనటువంటి మరి అది పేరుతో అది పిలిచేదిగా ఉంటుంది అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. A new song which is revelation or message. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మరి నిజంగా ఏమి మరి ఏ విషయాలు మనకు చెప్పబడ్డా, దేని గురించి మనకు మరి మరి తెలుసుకోవడానికి ఆ గ్రంథం రాయబడింది అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం. A new Jerusalem, the people. మరి ఒక నూతన యెరూషలేము మరి ఆ యొక్క మరి ఏర్పరచబడినటువంటి ప్రజలతో అది ఉంటుంది అనేటువంటిది, అది పెండ్లి వధువు ఆ యొక్క పెండ్లి కుమార్తె ఆ యొక్క సాదృశ్యంగా ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. A new heaven, the government. ఈ యొక్క మరి ఆ యొక్క నూతనమైనటువంటి ఆకాశం, నూతనమైనటువంటి భూమి, మరి దానికి ఏది సూచనగా ఉందంటే ఆ యొక్క ఒక యుగయుగాలు మరి ఏలేటువంటి అధికారి అక్కడ మరి ప్రభుత్వం, ఆయన యేసయ్య ప్రభుత్వం చేస్తారనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. A new earth or order. అలాగే ఈ యొక్క మరి నూతనమైనటువంటి మరి మరి వాటి విషయాలన్నీ కూడా నూతనపరచబడతాయి. మరి క్రీస్తు మరి ఆ యొక్క నూతన ఆకాశాన్ని, నూతన భూమిని మరి ఆ యొక్క ఆయనే రాజుగా యుగయుగాలు ఆయన ఉంటారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. Revelations 21:5 says, "Behold, I make all things new." మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము 21 మరి 5వ వచనంలో మరి మనం చూసినట్లయితే, ఇదిగో సమస్తమును నేను నూతన పరచుచున్నాను అని అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమైనవిగా గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. The purpose of God in Revelation is to declare the eternal passing of all that is old and the establishment of all that is new. మరి ఇక్కడ మరి పాతవన్నీ కూడా గతించి ఆ సమస్తము కూడా నూతనమైనవిగా ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని మనం చూస్తూ ఉన్నాం. In addition, every utterance to the body of Christ in Revelation is the utterance of the sevenfold Spirit of God. మరి ఆ యొక్క మనం చూస్తున్నాం కదా, దేవుని యొక్క 7 ఆత్మల గురించి, మరి దేవుని యొక్క మరి ఆయన 7 సంఘాల గురించి ఆయన వాటి మీద 7 సంఘాల మీద ఆయన అధికారిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. It is always the Spirit who is speaking. మరి ప్రకటన గ్రంథంలో మరి తెలియజేయబడినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనతో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు, ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా మాట్లాడేటువంటి దేవుడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. ఆమేన్. He that hath an ear, let him hear what the Spirit says to the churches.
మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి ఇదిగో ఈ చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక అని ఆ యొక్క దేవుని వాక్యంలో మరి తెలియజేయబడతా ఉందండి. 7 times in chapters 2 and 3, we read that it is the Spirit who is speaking to the churches. మరి ఆ యొక్క మరి ఈ యొక్క 7 సార్లు మరి ఆ యొక్క మరి ఆత్మ ఆ యొక్క సంగములతో చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక అని ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7 is the number of completion and perfection. ఈ యొక్క 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనది. అది ఒక అది ఒక మరి స్థిరత్వానికి మరి అది మరి ముగింపుకి అది గుర్తుగా ఉందండి. So it's repeated 7 times. He that hath an ear, let him hear what the Spirit said to the churches. మరి 7 సార్లు మరి ఆయన మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ విధంగా 7 సంఘాలు మరి ఆయన పరిపూర్ణంగా ఆయన మరి సమస్తాన్ని ముగించేటువంటి దానికి ఆయన మరి గుర్తుగా ఆ విషయాలన్నీ కూడా ఆయన రాశారండి. And it is the sevenfold Spirit who trains and tutors us. మరి ఈ దేవుని 7 ఆత్మలు మరి మనకు ఆ యొక్క ఆయన మరి మనతో పాటు ఆయన ఉంచి మనల్ని ఆయన ఆత్మ ద్వారా అభిషేకించాలని, సంఘాన్ని మరి ఆయన ప్రోత్సహించాలని, నడిపించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He who hears the sevenfold Spirit will be an overcomer. మరి ఈ యొక్క 7 ఆత్మలు కలిగినటువంటి మన దేవుడు సమస్తాన్ని జయించాడు. అలాగే మనము కూడా ఆయన కలిగి ఉన్నటువంటి మనము ఆ యొక్క ఈ లోకాన్ని జయిస్తాము అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. And he who overcomes is a son. మరి ఎవరైతే ఈ జయించేవారుగా ఉంటారో వారు కుమారులుగా వారు ఉంటారు, మరి వారు వారసులుగా వారు ఉంటారు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. He who is a son inherits all things. మరి ఎవరైతే కుమారుడుగా ఉండడానికి పిలువబడ్డాడో వాడు సమస్తం మీద వారసుడుగా ఉంటాడు. మరి ఆ యొక్క సమస్త దేవుని యొక్క మరి మరి ఆయన యొక్క మరి సమస్త యొక్క మరి ఆయన కలిగి ఉన్నవన్నిటి కూడా ఈయన వారసుడుగా ఉంటాడు అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నాం. He who did I just say that? He who inherits all things receives the fullness of the 7 spirits of God. What is the reference, madam? He who have I just said this? He who inherits all things receives the fullness of the 7 spirits of God. మరి ఎవరైతే ఈ విధంగా దేవుని మరి ఆ యొక్క 7 ఆత్మలను సంపూర్ణంగా వారు పొందుకుంటారో మరి వారు కూడా జయించిన వారి వలె ఈ లోకంలో జీవిస్తారని మనం చూస్తూ ఉన్నాం. And finally, in Revelations 22:17, it says, "And the Spirit and the bride say, Come." మరి చివరిగా మరి ఆ యొక్క దేవుని పరిశుద్ధ ఆత్మ అలాగే మరి ఆ యొక్క మరి పెండ్లి కుమార్తె మరి ఆ యొక్క మరి ఇదిగో పైకి రమ్ము అని ఆయన పిలిచినట్లుగా ఆయన చూశారండి. And in Isaiah 11:2, would you like to read that, please, Pastor? మరి మరి యెషయా గ్రంథము మరి 11వ అధ్యాయము 2వ వచనము మనం చూద్దామండి. యెషయా గ్రంథం మరి 11వ అధ్యాయము 2వ వచనము. మరి అక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి దేవుని యొక్క వాక్యము మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And in Luke 4:18, would you like to read that, please? మరి అలాగే లూకా సువార్త మరి 4వ అధ్యాయము మరి 18వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. అక్కడ మరి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము అక్కడ మనం చదువుతున్నాం కదా. మరి అక్కడ మరి నేను చదువుతున్నాను. మరి చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్నటువంటి వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, మరి ఆ యొక్క నలిగినటువంటి వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So
So the Spirit of the Lord is upon each one of us. మరి ప్రియులారా, మరి దేవునికి ఆయన ఆత్మ మన అందరి మీద మరి నిలిచి ఉన్నది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Now, because of time, how much time have we got left? మేడం, we can have another half an hour, 30 minutes. Okay, all right, that's good. All right. So at the beginning of Revelation, the Spirit is speaking to the churches. మరి ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆయన 7 సంఘాలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఆయన మరి మనం చూస్తూ ఉన్నాం. As the book unfolds, a process of spiritual development takes place within God's people. ఇక్కడ దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని మరి ఆయన ఏ విధంగా మరి ఆయన ఎన్నుకున్నారు, ఏ విధంగా ఆయన వారికి మరి బోధించేవారుగా ఉంటారనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Through the dealings, quickenings, purging and processing of the spirit, the soul and the body of the elect are brought into complete union. మరి ఈ విధంగా శరీరంలో అవయవాలు మరి ఆ విధంగా అన్నీ కూడా కలిసి మరి ఐకమత్యముగా మరి అది ఉంటూ పనిచేయడం వల్ల ఎలాగైతే మన శరీరాలు మరి ముందుకు వెళ్తూ ఉన్నాయో, అలాగే మరి ఆయన సంఘం అనేటువంటి శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము అందరూ కూడా ఐకమత్యంతో మరి పని చేయాలనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. So the regenerated spirit, which reflects the masculine nature, మరి ఈ యొక్క మన జీవితాల్లో మరి మనము సంపూర్ణముగా మనం మార్పు చెంది సంపూర్ణముగా సమర్పించుకుని మనం జీవించడం ద్వారా మరి మన జీవితాలు ఆ యొక్క నూతన పరచబడతాయి. ఆ యొక్క మనం మార్పు చెందినటువంటి వారిగా మనం ఉంటాము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. brings the soul realm or the feminine character into obedience. ఈ విధంగా మనము ఆత్మలో ఇంకా ఎదుగుతూ మరి మార్పు కలిగిన జీవితం కలిగి ఉండి ఆ యొక్క మరి ఎన్నో లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ దేవునికి సమీపులుగా మనం జీవిస్తాం. This union is depicted as the marriage of the Lamb, where his wife has made herself ready. మరి ఈ ఏర్పరచబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు మరి సంఘం అనేటువంటి శరీరముగా మరి ఆయనతో వివాహము చేయబడేటువంటి విషయాన్ని అని దానికి మరి ఆయనలో మనం ఏకమయ్యేటువంటి అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉందండి. Symbolizing a prepared and perfect people. ఆ విధంగా మరి అందుకే ఆయన వలె ఆయన పోలికలో జీవించేటువంటి వారిని ఆయనలో ఏకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనల్ని ఆయన పోలికలోనికి ఆయన మార్చుకుంటా ఉన్నారు. This marriage happened the moment we were born again with the Spirit of God. మరి ఆ విధంగా మనము ఆ యొక్క పాపులు అనేటువంటి మనము మరి తిరిగి జన్మించుట ద్వారా మరి మనం పరిశుద్ధపరచబడి నూతన జన్మ అనుభవాన్ని పొందినటువంటి మనము ఆయన శరీరంలో ఆయనలో ఏకమయ్యేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. When our soul nature came into subjection to the Spirit through the blood of the Lamb. అలాగే మరి మనము మరి ఆ ప్రభువే మన కొరకు రక్తాన్ని చిందించి సిలువలో మనల్ని పవిత్రపరచడానికి ఏ మచ్చ ఏ కళంకము ఏ డాగు లేకుండా సంఘాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Always must be the blood of the Lamb to redeem our soul and body and unite it with the purity and holiness of the Spirit of God. ఆ విధంగా మరి దేవుడు మరి తన రక్తము ద్వారా మన యొక్క ఆత్మ దేహాలను ఆయన పవిత్రపరుస్తూ మరి మనము ఆయనలో మరి ఆయన పోలికలోనికి మార్చబడి ఆయనలో ఏకమయ్యేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆమేన్. ఆమేన్. yes ma'am. Praise the Lord. All right. మరి శ్రేష్టమైనటువంటి విషయం. This is what the new covenant is all about. మరి ఇదేనండి మరి ఆ యొక్క నూతన నిబంధన, మరి ప్రభు ఆయన చేసిన నూతన నిబంధన ఇదే అని మనం తెలుసుకుంటున్నాం.
the Spirit and the bride are presented as a single compound subject, demonstrating the integration of me in him and him in me. మరి ఆ యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క నిబంధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మరి ఆయనలో నేను, నాలో ఆ దేవుడు మరి నివసించేటువంటి అనుభవము మరి మనం కలిగి ఉండాలి అనేటువంటిది నూతన జన్మ అనుభవం అండి. We are united with Christ and one in spirit. మరి ఆ యొక్క మనము యేసు ప్రభు మనం కూడా ఒకే ఆత్మ కలిగినటువంటి వారుగా ఆయనలో మనం ఏకమయ్యేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అదే నూతన జన్మ అనుభవం. ఆమేన్. You seem to be freezing a little. Yes, ma'am. Yes. My internet is little disturbing. Okay. Yes, ma'am. This is the greater work that God is accomplishing within us. మరి ఆ యొక్క దేవుడు మన జీవితాల్లో ఈ విషయాలన్నీ కూడా ఆయన నెరవేర్చాలని, ఆయన మన జీవితాలను నూతనంగా ఆయన మార్పు చెందించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. This union represents the fulfillment, the consummation of God's eternal purpose within his people. మరి ఆయన ప్రజలైనటువంటి మనము ఆ యొక్క ఆయనలో మరి ఎల్లప్పుడూ మరి ఆ యొక్క మరి నిత్యత్వంలో మరి జీవించేవారుగా, నిరంతరం ఆయనతో జీవించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. God is removing the old Adamic nature and making us who Adam was before the fall. మరి ఈ విధంగా ఆ యొక్క మనలో ఉన్నటువంటి పాత ఆదాము స్వభావాన్ని తీసివేసి నూతనమైనటువంటి స్వభావాన్ని, యేసుక్రీస్తును పోలినటువంటి పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని ఆయన మనలో ఉంచాలని కోరుకుంటా ఉన్నారు. We are a spiritual being. మరి మనము మరి ఒక ఆత్మ సంబంధమైనటువంటి వారము, మనము శరీర సంబంధమైనటువంటి వారము కాదు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. And the Spirit of God will bring the body and the soul into oneness with the Spirit. మరి ఈ విధంగా మరి దేవుని ఆత్మ మనము దేవునిలో ఏకమయ్యి మరి దేవుడు మరి ఆ యొక్క మనతో మనము దేవునితో మరి ఒకే శరీరముగా మనం ఉండేటువంటి వారుగా ఒక్కరు మరి ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కరే అయ్యే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. The unveiling of Christ in us and through us is essential for this time and age. మరి ఈ యొక్క మరి మనం జీవిస్తున్నటువంటి కాలంలో మరి సమయంలో మరి మనము అటువంటి అనుభవాన్ని మనం పొందుకునేటువంటి ఆధిక్యతను ప్రభు మనకిచ్చారు. Human formulas cannot solve sin, death, or global challenges. మరి మన యొక్క మనుషుల యొక్క జ్ఞానము కానీ, మనుషుల యొక్క ఆలోచన కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చే విషయంలో కానీ, ఈ ప్రపంచంలో జరిగేటువంటి సమస్యల విషయం కానీ పరిష్కారాన్ని కనుగొనలేదు. All creation, and that's not just mankind, but the whole universe, waits the revealing of God's glory in his people. మరి ఈ లోకంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రతి పరిస్థితిని కూడా మరి చక్కగా పెట్టగలిగింది ఆ యొక్క కేవలము దేవుడు మాత్రమే, దేవుని శక్తి ద్వారా మాత్రమే. మరి ఈ లోకం ఆయన మహిమను తెలుసుకునేటువంటి విధంగా ఆయన కార్యాలు చేయగలరు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. God works within us using suffering, blessings, and glory to instill his character, so the fullness can be shown on earth. మరి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే ఆయన అనేకమైన ఇబ్బందులు మరి సమస్యలు గుండా ఆయన వెళ్తూ ఆయన మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పూర్తిగా ఆయన మరి తండ్రికి ఇష్టంగా మార్చబడ్డాడో, అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు, మరి ఇరుకులు, వీటన్నిటి ద్వారా మనం కూడా క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మనం మార్చబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Absolutely. Righteousness, glory, and power will be displayed to all the nations. మరి ఈ యొక్క మరి కేవలము ఒక్క ప్రాంతానికి, ఒక దేశానికి, కొంతమందికి మరి ఆ యొక్క క్రైస్తవులైనటువంటి వారికి మాత్రమే
మరి ఈ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటలేదు, కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా నీతివంతులుగా, న్యాయవంతులుగా, పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And ఆమేన్. all people will worship him. మరి ఆయన ఎవ్వరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ ఆయన ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. The harvest will be gathered, creation renewed, and sin and death ended. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము మరి ఆ యొక్క ఎంతో మరి ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు, మరి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. మరి ఈ యొక్క ప్రపంచం యొక్క అంతము మరి జరగబోతా ఉంది. మరి అందుకనే సువార్తను ప్రకటించే విషయంలో మనము మరి ఇంకా ఎక్కువగా మరి దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించాలని ప్రభు కోరుకుంటున్నారు. God's elect are being prepared for this now. మరి దేవుడు మరి ఈ యొక్క మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుంచి, ఆ యొక్క మరి భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని విడిపించగలరు. So, to finish off, I want to give you some strategies or illustrations so that when you are reading the book of Revelation, you can see what the importance of it is, see the important points. మరి నేను నా ప్రసంగాన్ని ముగించడానికి ముందుగా మరి మనము ఆ యొక్క ఆ దేవునిలో మనం ఎదగడానికి ఎటువంటి ఆ యొక్క మరి ఆలోచనలు మనము మరి పాటించాలి, అలాగే మరి మనం ఆ యొక్క ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఏ పద్ధతిలో మనం చదివితే ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాలు మరి మీకు బోధించాలని అమ్మగారు ఇష్టపడతా ఉన్నారు. So the first one, the judge takes precedence, not the judgments. మరి ఆ యొక్క మరి ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో, ఈ న్యాయాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ న్యాయాధిపతి మరి నువ్వు చేసినటువంటి ఆ యొక్క పనులకు ఆ యొక్క న్యాయం తీర్చడానికి మరి నిన్ను శిక్షించడానికి ఆయన రావట్లేదు, కానీ నిన్ను తప్పించడానికి వస్తున్నటువంటి న్యాయాధిపతి అని నువ్వు గుర్తించాలి. It is the character and nature and authority of the one who judges that's significant. మరి లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతులను మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతులు నువ్వు చేస్తున్నటువంటి దానికి నిన్ను శిక్షించేవారుగా ఉంటారు, నిన్ను దండించేవారుగా ఉంటారు, కానీ ఈ న్యాయాధిపతి నిన్ను ప్రేమించే న్యాయాధిపతి, నిన్ను క్షమించాలని, ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నటువంటి న్యాయాధిపతి. ఆమేన్. Secondly, John 1:29 says the Lamb of God takes away the sins of the world. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసయ్యను గురించి ఆయన చెప్తా ఉన్నారు. The Lamb of God stands in the center of the throne, not the dragon. మరి మరి అక్కడ మరి పరలోకంలో మరి ఆ యొక్క క్రూర మృగము ఆ సింహాసనం మీద కూర్చుందని రాయబడలేదు, కానీ ఈ యొక్క జయించినటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. The redemptive work and sacrificial love of the Lamb are paramount. మరి ఈ విధంగా మరి ఈ యొక్క దేవుని గొర్రెపిల్లగా మరి మనల్ని విడిపించడానికి పంపించబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసయ్య మరి మన జీవితాల్లో మనల్ని ఆయన క్షమించాలని, ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. The destructive work of the dragon is overcome and destroyed. మరి ఇది ఏదైతే మరి ఆ యొక్క క్రూర మృగము ఏదైతే నాశనం చేయాలి, నరకానికి తీసుకొని పోవాలి అనేటువంటి ఆలోచనతో మరి ఆ యొక్క ప్రపంచంలో మరి అందరినీ కూడా మరి పాపంలో పడవేయాలని, దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉందో ఆ యొక్క క్రూర మృగము మరి అంతము చేయబడతా ఉంది అని అక్కడ రాయబడిందండి. So glorify the love of the Lamb in the 20 verses in Revelation. మరి ఆ విధంగా మరి చేయడం ద్వారా గొర్రెపిల్ల ఆ యొక్క మరి క్రూర మృగాన్ని చంపడం ద్వారా మరి అక్కడ గొప్ప మరి అపవాదిని మరి అక్కడ మరి ఆ నాశనం చేయడం ద్వారా అక్కడ నూతనమైనటువంటి ఆ యొక్క రాజ్యము అక్కడ ప్రారంభమైంది అని మనం చూస్తూ ఉన్నాం. So the fullness of the seven spirits of God who train and tutor us
take మరి priority. ఈ విధంగా దేవుని యొక్క 7 ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మలు మనకు ఏమైతే బోధించాలో, మనల్ని ఎలాగైతే నడిపించాలో అవి మన నిత్యము కూడా మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపించేవిగా ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. Not the spirit of devils, మరి మన జీవితంలో ఉండవలసింది ఆ యొక్క దురాత్మల యొక్క మరి ఆ సంబంధించినటువంటి మన హృదయంలో ఉండడానికి వీల్లేదు, కానీ దేవుని 7 ఆత్మలు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. so the 7 spirits of God are the true source of life and transformation. మరి ఈ యొక్క 7 ఆత్మలు మనం కలిగి ఉండడం ద్వారా మన జీవితాలు మరి పూర్తిగా మార్చబడతాయి. మనం గొప్ప మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మన జీవితాలు మనం జీవిస్తాం. There are 5 verses regarding the 7 spirits of God in Revelation. మరి ఈ విధంగా ఈ 7 మరి ఆత్మలు మరి దేవుని యొక్క 7 ఆత్మలు అని ప్రకటన గ్రంథంలో మన రాయబడ్డం మనం చూసాం. The next one is the rider of the white horse, who bears 4 names, is the focus. మరి అక్కడ మరి ఆయన మరి మరి మన యొక్క పేర్లన్నీ కూడా ఆయన జీవ గ్రంథంలో రాసి ఉంచారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ ప్రకటన గ్రంథంలో రాసి ఉంచారండి. In Zechariah 1 verse 8, 6 verse 3 and 6 verse 6. మరి జకర్యా గ్రంథము మరి 1వ అధ్యాయము మరి 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అలాగే 6వ అధ్యాయము మరి 6 నుంచి 8 వచనాలు మనం చదివినట్లయితే ఈ మాటలు మనం ఒకటి చూడగలుగుతామండి. Indicate colors and powers. మరి ఇక్కడ ఆ యొక్క రంగుల గురించి ఆ యొక్క మరి వాటన్నిటి గురించి ఆ రంగులు సంబంధించిన రాళ్ళ గురించి అక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The throne of God is this. Sorry, I'll start that again. The throne of God, not the seat of the beast. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది మరి అదేదో తినుట త్రాగుట అనే కాదు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Shows the sovereignty and reign of God, and the victory over all the rival claims of power. మరి దేవుని రాజ్యం అనగా అది ఆ యొక్క మనము ఆ యొక్క దేవుని యొక్క మరి బిడలంగా మరి ఆ యొక్క మనం జయించేవారిగా మరి దేవుని మరి పోలికలో మనం జీవించేవారిగా మనము ఎంతగానో ఆశీర్వదించబడేవారిగా మనం ఉండడము అదే దేవుని రాజ్యము అని మనం చూస్తూ ఉన్నాం. The lion of the tribe of Judah, not the beast out of the sea, represent the true overcoming power and authority. మరి ఈ యొక్క యూదా గోత్రపు సింహముగా ఉన్నటువంటి మన యేసయ్య మరి ఆయన సమస్తాన్ని జయించినటువంటి వాడు. మరి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథుని వలె ఆయన ఉన్నటువంటి వాడు కాదు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. The faithful and true witnesses, not the false prophet, are the one who embodies truth and bears the testimony of God. మరి ఈ విధంగా దేవుని యొక్క బిడలంగా మరి ఉన్నటువంటి మనము ఆ యొక్క దేవునికి సాక్షులుగా ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 144,000, we talked about this yesterday, the complete and vast number of the sons of God. మరి ఈ 144,000 అని ఆ యొక్క రాయబడినటువంటి ఆ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసుల యొక్క సంఖ్యను గురించి మనకు తెలియజేస్తూ ఉంది. These are the ones marked by divine calling and purpose. మరి ఈ యొక్క 144,000 అనేటువంటి సంఖ్య కూడా అది ఒక సంపూర్ణతకు అది గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And people can be identified by the mark of the beast, their thinking. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క ఎవరైతే అపవాది చేత మరి నడిపించబడ్డారో మరి వారు క్రూర మృగం యొక్క మరి సంబంధులుగా వారు ఉంటారు. వారి క్రూర మృగం యొక్క ముద్రను గురించి కూడా వారు కలిగి ఉంటారు అనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉంది. The beast represents the carnal, worldly nature of the person or people. మరి ఈ యొక్క క్రూర మృగమైనటువంటి సంబంధులు గురించి మనం చూసినట్లయితే లోకానుసారంగా జీవించేటువంటి వారు,
లోకంలో ఉన్నటువంటి వారికి అది గుర్తుగా, పాపంలో ఉన్నటువంటి వారికి గుర్తుగా అది ఉందండి. In Revelation 16:2, it talks about the mark with the stamp of the beast. మరి ఆ ప్రకటన గ్రంథము మరి ఆ యొక్క 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క క్రూర మృగం యొక్క ముద్రను గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. But we are sealed with the stamp of the mark of the stamp of the Holy Spirit. మరి అయితే మనము ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ యొక్క మరి క్రూర మృగము ఇచ్చేటువంటి ముద్రను మనం పొందుకోకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, మరి మనకు ఆ యొక్క ముద్ర వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేటువంటిది ఆ యొక్క దేవుడే మనల్ని ఆ యొక్క తన పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించాడు కాబట్టి మనము అపవాది సమాధానం కాదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. The way we think is due to the strongholds of our mind. మరి మనము ఈ లోకంలో మరి ఆయన్ను కలిగినటువంటి వారంగా మరి ఆ యొక్క బలమైనటువంటి వారిని సైతము మనము పడద్రోసేటువంటి శక్తిని మనం పొందుకున్నామని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Take the veil off the mind and see Jesus. మరి అందుచేతే మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మనస్సును మీరు కలిగి ఉండి, దేవుని శక్తిని మీరు పొంది ఉండి, మరి ప్రభువులో మీరు మరి ఉండేటువంటి అనుభవాన్ని, మీలో ప్రభు ఉండేటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని ఈ మాటల ద్వారా మనం ప్రోత్సహించబడతా ఉన్నాం. So in Revelations 21, it talks about the New Jerusalem. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము గురించి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Mystery Babylon is not important. మరి ఇక్కడ మరి ఆ యొక్క మరి అధ్యాయంలోనే మరి ఆ బబులోను మరి లోక సంబంధమైనటువంటి రాజ్యాల గురించి రాయబడింది, కానీ అది అంత ప్రాముఖ్యత లేదు అని అక్కడ రాయబడింది. Okay, see you later. New Jerusalem symbolizes the ultimate dwelling place of God with humanity, a city of righteousness and peace. మరి ఈ యొక్క నూతన యెరూషలేము ఏదైతే ఉందో అది ఒక దేవుని పట్టణంగా అది పిలువబడతా ఉంది. అది పరలోకంలో ఆ యొక్క పరలోకంలో మరి దేవుని పెండ్లి కుమార్తె వలె అలంకరించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. The bride of the Lamb stands as the true partner and beloved of Christ, not the harlot. మరి ఈ పెండ్లి కుమార్తె మరి అనే అర్థము దేని కొరకు మనం రాయబడిందంటే ఆ యొక్క వరుడైనటువంటి యేసయ్య మరి బహుగా ప్రేమించేటువంటి సంఘము కాబట్టి దీన్ని పెండ్లి కుమార్తెగా అక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. The man child on the throne signifies God's chosen and enthroned overcomers. వారందరూ కూడా ఏర్పరచబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘముగా మరి ఆయన శరీరముగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి లోకాన్ని జయించేవారుగా ఉంటారు, మరి అపవాదిని జయించేవారుగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. The dragon is cast out of heaven. మరి ఆ యొక్క క్రూర మృగం ఏదైతే ఉందో అది అక్కడ నాశనం చేయబడింది, అక్కడ అపజయం పొందుకుంది. అది ఇంకా ఎప్పటికీ కూడా అది తిరిగి మరి రాకుండా నాశనము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The glory of God is destined to fill all things and dispel every shadow and darkness over the earth. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క అపవాది సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా మనము ఆ యొక్క మరి వాటిని నాశనం చేయగలిగినటువంటి వారిగా మనం ఆ యొక్క మరి శక్తిని మనం పొందుకున్నటువంటి వారమని వాక్యంలో మనం చూస్తున్నాం. It's the unveiling of Jesus Christ, not the Antichrist, who is the ultimate theme and destiny of Revelation. మరి ఈ విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలంగా మనం ఈ లోకంలో జయించేవారిగా మనం జీవిస్తాము. అంత్యక్రీస్తు మరి సంబంధంగా మనం ఉండంగానే క్రీస్తు సంబంధంగా మనం ఉంటూ మరి అంత్యక్రీస్తు కూడా మరి మనము మరి ఆ యొక్క అతని కాలంలో కూడా మరి ఆ యొక్క ఉన్నటువంటి మరి పరిస్థితులన్నిటిని కూడా మనం జయించేవారిగా ఉంటామనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So the book of Revelation is the revelation of Jesus Christ and his spirit. ఈ యొక్క ప్రకటన గ్రంథము అనేటువంటిది మరి ఆ యొక్క ఆత్మ ఏదైతే మరి బయలుపరిచిందో ఆ విషయాల గురించి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం రాయబడిందండి. Who fills us and reveals the goodness of God within us. మరి ఈ ప్రకటన గ్రంథాన్ని మనతో చదవడం ద్వారా మరి
మన జీవితాల్లో మరి గొప్ప ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, మరి ఆయన యొక్క శాంతి, సమాధాన, సంతోషాలు మనం పొందుకునేటువంటి వారుగా, మరి ఆ యొక్క మనము పూర్తిగా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారుగా మనం ఉంటాం. bringing all things into the new creations and the restoration through the victory of Jesus Christ. మరి దేవుని యొక్క మరి క్రీస్తు ప్రభువారు ఈ సమస్త సృష్టిని, అపవాదిని మరి జయించడం ద్వారా మరి ఆయనే నిత్యము మరి యుగయుగాలు ఉండేటువంటి రాజు అనేటువంటి విషయాన్ని మనము అక్కడ మనం తెలుసుకుని, మరి ఆయనను మరి మన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన మరి యుగయుగాలు జీవించేటువంటి వాడు అనేటువంటి విధానంలో మనం ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And we praise God for the victory of Jesus Christ in our lives. Amen. మరి ఆ యొక్క మరి అటువంటి గొప్ప దేవుడు, అటువంటి జయించేటువంటి దేవుడు, యుగయుగాలు పరిపాలించేటువంటి యేసయ్య ఈరోజు మన రక్షకుడుగా, మన దేవుడుగా, మన రాజుగా మనం కలిగి ఉన్నందుకు మనం అందరం కూడా మనం ఎంతో ధన్యులము. మనం ఎంతో ఆయన మరి బిడ్డలంగా మనం ఉండడము, ఆయన వారసులుగా మనం ఉండడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆ వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు, అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Thank you. Thank you so much, sister, for sharing this wonderful message. I have a request to you. Please send this PowerPoint messages to my email, and I want to I want to know the notes and read the notes, because we miss in this video. Can you please send me the notes to my email, and I Yes. will I will read it again and again, and study it and meditate it, because it is very new to me. I didn't know this much deeper word in the revelation, and you tell in a wonderful way and in a deeper level, and that Almighty God, we have our in this time we have our Savior and our Lord Jesus Christ. That is the thing I learned today, that all the King of Kings and Lord of Lords, that eternal God is our King, is our Yes. Lord to us, is our Savior, is our Master, is our friend, is our Father. That is the thing I learned today. He is our loving Father and Prince of Peace. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful good news to all of us. Really, we are very much blessed and encouraged through the word of God, sister. Thank you so much. Praise the Lord, sister. Thank you. Praise the Lord. I'm very happy to do some more teaching if you would like. Yes, ma'am. Yeah, at your convenience. Yes, madam. Please, please come again and again in your convenient time, and we will always welcome you, because we need the word. We need to more deeper word in our lives. Please feel free to come and send a message to me whenever you are free. To want to come 1 day or 2 days or 3 days, whenever this time I am free. That 3:30 afternoon your time I am free every day, only except Sundays, and you can come all the days through in this time, madam. Thank you so much, madam. Thank you so much. Bless you. Thank you, madam. Thank you. Praise the Lord. Praise the Lord. మరి దేవుని యొక్క మరి బిడ్డలంగా మరి మనం ఎంతగానో దీవించబడ్డాం. వాక్యము మరి ద్వారా మేము కూడా దీవించబడ్డామండి. ప్రకటన గ్రంథాన్ని ఒక విశిష్టమైన రీతిలో మేము వినడానికి ప్రభు కృపను చూపించారు.
మరి అని మరి మరి నేనైతే మరి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. మరి అమ్మగారు మరి అనేక విషయాలు మరి బోధించారు. మరి ఇంకా మన మధ్యలోనికి అనేక సార్లు రావాలి, అనేక సార్లు బోధించాలి అని అమ్మగారు ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి అనేక లోతైన సత్యాలు మరి మనం రాబోయే కాలంలో ఇంకా వినబోతా ఉన్నాం. మరి మరి అందరం కూడా దీవించబడి ఉన్నామని నేను నమ్ముచున్నాను. వాక్యము మరి మేము కూడా దీవించబడ్డామండి అని మీరు ఎవరైనా మరి మరి మీకు అన్న అన్న తెలియజేయాలంటే ప్రైజ్లాళ్ళు అన్న అమ్మ వందనాలమ్మా. నిన్న కొంచెం చిన్న ఘటన జరిగింది. ఈ రోజు అమ్మగారు మాట్లాడారు. ఎంత నీతిగా ఉన్నా కోరమొగం అనేది మన మధ్యన అన్ని జనుల మధ్యన ఉన్నప్పుడు కొంచెం లేపుతామండి. మనలో విశ్వాసం కూడా కొంచెం దిగజారుతూ ఉంటాము, లేపుతూ ఉంటాము. ఈరోజు అమ్మగారు కూడా బాగా మాట్లాడారు. నా కొరకు వచ్చిందేమని అనుకున్నానన్న. నన్ను బలపడతాకి వచ్చింది అనుకున్నాను. నిన్న సరిహద్దులు కాడ కొంచెం అన్యుల మధ్యన ఉన్నాము. శత్రువులు మరి కుట్రలు వేస్తున్నారు, గొడవలు లేపుతున్నారన్న. ఎక్కడికి నోరు మూసుకుని వాళ్ళ బూతులు మాట్లాడినా నేను మాట్లాడకుండా కామ్గా ఉంటున్నామన్నా. వాళ్ళు 10 మంది ఉన్నారు కానీ నా పక్షాన్ని దేవుడు ఉండాడన్న. దాన్ని బట్టిన నేను ముందుకెళ్తున్నామన్నా. ప్రత్యేకంగా అమ్మగారు చెప్పి మీరందరూ సంఘంలో కాడ ప్రార్థన చేయించండి అన్న. మీరు ప్రత్యేకంగా మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్న కొంచెం. ఎందుకంటే విజయం పొందుకోవాలంటే దేవుడి వల్లే మనం. అవును. ఆయుధాల వాద కాదు, మనం మాటల ధరగా కాదు. మరి అయ్యగారు కూడా కొంచెం పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. న్యాయం తీర్చాలని కొంచెం ప్రార్థనలో పెట్టనన్నా మీకు Amma, Sister Nagalakshmi is telling, and there's some disturbance in her house, and that neighbors are doing that disturbing her, and Satan enter into their hearts, and they are giving trouble to their family, and that property issues are that their house and their neighbor's house. So please uphold Sister Nagalakshmi in your prayers, and God will intervene in this situation and deliver her. And there are 10 people, but they are only God. They are only have God is with her, and they are protecting her. The 10 people coming to fight with her, but they are alone. But still, they are not alone. God is with them, Yes, and yes, their God is protecting them. And please uphold Pastor Nagalakshmi in your prayers. God will protect her and deliver her from this issue of this that property issues for the neighbors and her family. yes, Yes, ma'am. Yes, yes, ma'am. mother. Yes, ma'am. Praise the Lord. Praise the Lord. Thank you. Thank you. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. Anna, praise the Lord, Anna. అన్న నా పేరు రాజ్ కుమార్ అన్న. Anna Raj Kumar, Anna చెప్పండి. అన్న నేను కూడా చాలా సంతోషం అన్న. నేను మొదటిసారిగా ఈ గ్రూప్ లోకి వచ్చాను. Anna. ఈరోజు అమ్మగారు ప్రసంగం నన్ను ఎంతో బలపరిచింది. నిజమే, 7 ఆత్మలతో నింపబడినప్పుడు మేము కూడా జయించలేని వాటిని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడన్న విషయాన్ని ఎంతో బలపరిచిందన్న. ఆ, ఈ గ్రూప్ లో జాయిన్ చేసి దాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. అమ్మగారికి మరొకసారి వందనాలన్నా. Anna. 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 నిజంగా ఈరోజు ఒకవేళ వాక్యం వినకపోతే ఆ నేను కొంచెం డిగ్రేడ్ అయ్యేవాడిని. దేవుని మహాకృపను బట్టి Amen. ఆ ఆ మాటలో నన్ను ఎంతో బలపరిచింది అన్న. సేవా పరిచయలు ముందుకెళ్ళడానికి సహాయం చేసింది. ఈ రోజు నేను ఎంతో ఆదరించబడ్డా. Amen, amen, amen. Pastor Rajkumar is telling, this is the first time I joined among this meeting. I never had this group. I just today I got this meeting information. I joined, and this word is very much comfort me, and the seven spirit of God is with me, inside me, and want to lead me. That is the thing I really encouraged. Thank you so much. If I not come into this meeting, maybe I may lost. I may go aside from the Lord from little while. But today again, God restored me again through this word, through your word, and He welcomed me again in His presence. And because of your word only, He is comforted through the word of God. This is the first time, and He is blessed very much through the word of God. And thank you so much for sharing the wonderful message, and through comfort many people. And Raj Kumar also comforted, I also comforted. I also learned many great truths from the word of the Lord. I also learning new things from the word of the Lord from Revelation. Thank you so much for sharing this wonderful message, madam. So I requested you send that yesterday message and today's message, that PowerPoint presentation, so I have to know more about you writing with pictures and references.
Yes, madam. I was. Yes, uh, ma'am. Yes, madam. Thank you. Thank you so much, madam. Praise the Do Lord. ప్రైజ్ అన్నా. Uh, Do I know you, Raj? no, sir. No, no. No. No, madam. Ma'am, I don't, please, madam, please. I didn't understand. Do I know? Have I met Raj? No, madam. No, no, no. Oh, This is the first time. yeah. Uh, Okay. No. yes. That's right. ఎస్ మేడం మరి ప్రైజ్ ద లార్డ్ మరి రాజ్ కుమార్ గారు మరి మన మధ్యలో శ్రేష్టమైనటువంటి విధంగా మరి ప్రభు ఆయన నడిపించారు, ఆయన్ని వాక్యం ద్వారా ఆదరించారు. మరి ఈ విధంగా మనం అందరం కూడా ప్రతి దినం కూడా వాక్యం ద్వారా ఆదరించబడతా ఉన్నాం. మరి రాజ్ కుమార్ గారు మరి ప్రతిరోజు కూడా మీటింగ్ 6 గంటల నుంచి మరి సాయంకాలం కూడా జరుగుతుందండి. మరి శ్రేష్టమైన దైవజనులు స్టీవెన్ అయ్య గారు మన మధ్యలోకి వస్తారు. మరి ఆ యొక్క మరి మీరు ఆ మీటింగ్లో కూడా జాయిన్ అవ్వండి. మరి దీవెనలు పొందండి వాక్యం ద్వారా. మరి ఇంకా మరి యాండీ అయ్య గారి ద్వారా, స్టీవెన్ అయ్య గారి ద్వారా వాక్యాలు మరి ప్రతిదినం కూడా మరి మనం వింటా ఉన్నాం, ఆదరించబడతా ఉన్నాం. అనేక నూతనమైన విషయాలు మేము నేర్చుకుంటా ఉన్నాం. మరి మీరు కూడా వచ్చి మీరు కూడా దీవించబడాలని మేము ఆశపడుతూ ఉన్నాం. వస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, వందనాలు వందనాలు అన్నా ప్రైజ్ అన్నా. అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్నా తల్లి గారు మంచి వాక్యం మంచిగా చెప్తున్నారు. నిన్న కూడా బాగా చెప్పారు. అన్న. ఏంటంటే మాకు శుక్రవారం వచ్చేసింది, ఉపవాస ప్రార్థన సిద్ధపడాల్సి వస్తుంది. అయినా అప్పటికి 12 గంటలకని చెప్పేసిన వాళ్ళకి 11ంటికి వెళ్లాల్సి ఉంది. అన్న ఎందుకంటే ఏనాలనిపిస్తా ఉంది. బాగా ప్రకటన గ్రంథం గురించి బాగా చదువుతా ఉన్నారు తల్లి గారు. నిన్న కూడా ధన్యతల గురించి బాగా చెప్పారు. చాలా బాగుందన్న. తల్లి గారు బాగా వివరిస్తున్నారు. మీరు కూడా బాగా వివరిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. మా పరిచర్య గురించి ప్రార్థన చేయించండి అన్నయ్య. అమ్మ అన్న, వందనాలు. ఎండలు మాత్రం బాగున్నాయి. దగ్గర 40 దాటుతుంది. 40, 41, 42. అన్న అదే ప్రార్థన చేయండి అన్నయ్య. మన అన్న. సంఘ బిడ్డలు ఎలాంటి ఎండలకి వడదెబ్బ ఏది తగలకుండా కాపాడినట్లు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. Pastor Babanna is telling and actually today I want to go to fasting prayer in our area at 11 a.m. But because of this meeting I postponed that timing to 12 p.m. So I am going to little late to them, and I told them one wonderful sister is coming among us and sharing the wonderful message, and yesterday we learned about the beatitude, and today and also explaining the revelation very well, and today God gave this opportunity to rehear the word of God through revelation of book of Revelation. Thank you so much for sharing this wonderful message, and also is requesting a prayer request. The heat is very high in India, more than ever before, 40 degrees centigrade, more than so please pray God will protect them in these heat waves and deliver them from in this hot weather. Please uphold Pastor Babanna and all the church members. Yes. God will protect them and deliver them and hide them in his mighty wings Yes. and protect them. Amen. 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 Thank you so much, madam. This is a great privilege and honor to hear the God's word today, and I really very much blessed this morning, and thank you so much for coming again, and I request you come again and again in the same time according to the will of God, and please take your please feel free, feel in your please come in your free time. Whenever you want to come, please send a message to me, and I will inform you the date. I will confirm the date and the time, madam. Same time, this time is very good, madam. Yes, it is. Yes, It won't be next week, but we could look at the following week if it works. yes, ఈ టైం బాగుందన్న. ఈ టైం కరెక్ట్ సరిపోయింది. Anna, okay, thank you. Thank you, madam. Thank you. Please pray and close this meeting, madam. Okay. Father, I thank you for the revelation of your word, the illuminating light of Jesus Christ that shines in his word. And I pray that each and every one, as they read
the book of Revelation will see Christ, will experience Christ, will have such wonderful experiences and encounters with Christ. And Father, I pray that they would see you out of their eyes, spiritual eyes. Their spiritual eyes will see, their ears will hear, and their hearts will understand the mighty, powerful work that you are doing in all creation and through each one of these beautiful people here. We thank you for the gospel that they're taking to the nation. We thank you for the healings that they're bringing. We thank you for the working of the miracles, the signs and wonders and miracles. And we thank you, Lord God, that as they are obedient to you, we just pray, Lord God, that you will protect them. I know this sounds funny, but protect them by your fire from the heat that is in India. And Lord, we just pray and thank you for your protection. Lord, as the Israelites went through the desert, they had cloud by day and fire by night. And I pray that you would just pour a cloud of fire, of your love, your grace, your mercy over each and every one in India. And Lord, we just do pray for your protection over them, their body, soul, and spirit, that they can get the water to drink and the food to eat by your provision. And Father, we pray for this lady who's being bombarded by insults from the next door neighbors. We just speak through the spirit realm and say, enough is enough. And we command you to go. We have authority in Jesus Christ. And Father, we just pray that you will put a nozzle on their mouths, that they will not speak blasphemies or unrighteousness against this lady or anybody else. And Lord, we just ask that you move them on to another area and bring in nice Christian people for this woman. And I just thank you for the hunger and the thirst for each and every one here. Just bless them, Lord God. We thank you, Lord God, for your glory to shine out of their lives, bringing glory and honor to your name. In Jesus' name, amen. Amen, amen, amen. Amen. Thank you so much, madam, for sharing the wonderful message and praying for us. We are really very much blessed and encouraged through the word of God, madam. Thank you so much. Bless you. Thank you, madam. Bless you too. God bless you too, madam. Thank you. ప్రైజ్ ద లార్డ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మేడం. మరి ఇంతవరకు శ్రేష్టమైనటువంటి విషయాలు మనం విన్నామండి. మనం అందరం కూడా ఎంతగానో దీవించబడ్డాం. మన మధ్యలో ఉన్నటువంటి బాబన్న గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. బాబన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. సరే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అమ్మగారు చెప్పిన వాక్యం మన జీవితాల ఫలభరిత కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి ప్రభా, ఈ దినం ప్రభా మీ మాటలు శ్రేష్టమైన మాటలు ప్రకటన గ్రంథంలో నుంచి ప్రభా 2 దినముల నుంచి తల్లిగారు బోధిస్తున్నారయ్యా. ఆ మాటలు తండ్రి మా జీవితాలు గొప్ప ఫలభరితంగా దీవెనకరంగా నాయనా సేవలో నాయనా పురికొలిపేటట్టుగా నీ మాటలు మా మధ్యలో నడిపించినందుకు స్తోత్రం అయ్యా. అవును రాజా, ఎన్నో దుష్టుడు బాణాలు అయ్యా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా అయ్యా తండ్రి దీవించబడుతున్నప్పుడు వెనక లాగుతూ అవమానపరుస్తూ ఎన్నో సమస్యలు వెనక లాగుతూ ఉంటాయి. ఏర్పరచబడిన వారు సైతం ఘటసర్పం తన తోకతో అనేకుల్ని జల్లిస్తూ ఉంది. ప్రభా, నువ్వు నిలబెట్టే దేవుడు, నడిపించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, వాక్యానుసారంగా బ్రతకటానికి నాయన చక్కటి తరుణాన్ని మీరు రూపు చూపించారయ్యా. మీకు స్తోత్రం అయ్యా. ఈ దినము తండ్రి మీ దాసురాలు ప్రభా ఎత్తిన ప్రభా ఇంచుమించుగా ఒక 4 మాటలు మా మధ్యలో ఉంచి ఉన్నారయ్యా. ఆ మాటలు మా మధ్యలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఎవరిని దాటిపోవటానికి వీలు లేదయ్యా.
తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, కృపనివ్వండి, శ్రేష్టమైన ఉపదేశముతో మీ దాసురాలు ఇంకా నోట ఉంచి ఇంకా ఫలభరితంగా మీ దాసురాలను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ట్రాన్స్లేషన్ చేసినాం దైవజనులు చర్లనని మంచి ఆరోగ్యం ఇవ్వండి, కృపనివ్వండి, బలం ఇవ్వండి నాయన. చక్కటి ఇంకా మీ దాసుడికి తండ్రి సమయోచితమైన కృపతో బలమైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని పరిచయం ఎత్తి పట్టుకోండి. ఈ గోగుల మెట్లో వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభా సాయంకాల సమయంలో మమ్మల్ని అందరూ మరొక్కసారి సిద్ధపరచమని ఈ దినము తండ్రి నీ మాటలను మేము మోసుకుంటూ సంఘంలోకి వెళ్తూ ఉండగా మీ కార్యము జరుగును గాక, మీ మహిమ కలిగిన కార్యము ఈ దినము జరుగునట్లు ఉపవాస ప్రార్థనలో సహాయం చేసి ఈ మాటలు రాసుకున్నవన్నీ అక్కడ బోధిస్తూ ఉండగా నాయన ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చిన గాక, ఒక బలమైన కార్యం స్థాపించబడను గాక, ఒక మహిమకరమైన మీ యొక్క కృప ప్రతి బిడ్డల మీద ఆత్మ వలె పావురం వలె ఆవరించినట్లు సహాయం చేయండి. కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. వచ్చిన వారందరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల చేత మేము ఒకరొకరు సరి చేసుకొని నీ రాకడికి మేమందరం సిద్ధపడి నాయనా మాకు అప్పగించిన సంఘాన్ని కూడా సిద్ధపరచుకోవటానికి సహాయం చేయమని, ప్రాణాత్మ శరీరం నూతన పరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకున్నామని నజరేయుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామం పేరట అడిగి మనవులన్నీ నీ కృప ద్వారా పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ యొక్క ప్రార్థన చేసి ఆ యొక్క మరి మరి మీటింగ్ ముగించడానికి సహాయం చేసినటువంటి బాబన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే చేరువచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. డేవిడ్ గారికి వందనాలు, శాంతివర్ధన్ గారికి వందనాలు, నాసరయ్య గారికి వందనాలు, అలాగే నూతనంగా జాయిన్ అయినటువంటి రమేష్ కుమార్ గారికి వందనాలు. మరి అన్న వందనాలు. మరి అలాగే రమేష్ భయ్య ధన్యవాదాలు అన్న. శాంతివర్ధన్ అన్న వందనాలన్న. మరి అలాగే మరి సహోదరి నాగలక్ష్మి గారికి మరి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే చేరువచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరలా రాత్రి జరిగేటువంటి మరో కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అన్నా. వందనాలండి. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నా. అమ్మా ప్రైజ్ లార్డ్ ప్రేయర్ అమ్మా. సార్, ప్రేయర్ అన్న, ప్రేయర్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఆ పుణ్యవతి గారు వందనాలమ్మా. వందనాలు అయ్యగారు. అమ్మా ఎక్కడమ్మా మీరు? దొనకొండ అయ్యగారండి? మీది ఎక్కడమ్మా? దొనకొండ కాదు అయ్యగారండి, శ్రీకాకుళం అంటే మన ఒరిస్సా దగ్గర అయ్యగారండి. ఆహాహా అదేమ్మా అదే అంటే ఆ, శ్రీకాకుళం బరంపురం దరిదాపులు అయ్యగారు మేము. అదేమ్మా అదే మేము కూడా భువనేశ్వర్లో ఉంటామమ్మా. ఆహా, భువనేశ్వర్ మాకు దగ్గరేను సార్, మన సోంపేట. అదేమ్మా అదే అంటే ఇంకా మీరు బార్డర్లో ఉన్నారు, మేము కొంచెం ముందుకు వచ్చాం. మేము ఇచ్చపరి మేమతలు ఉంటాం అయ్యగారండి, మన సోంపేట. అంటే మీకు ఒరియా కూడా వస్తుందేమో కొంచెం. కొంచెం కొంచెం ఎక్కువ రాదు అయ్యగారు, హిందీ కొంచెం అక్కడ సోంపేట శ్రీకాకుళం వాళ్ళందరికీ ఒరియా కూడా వస్తుంది కొంచెం కొంచెం. అదే మేము ఒరియా దగ్గరే ఉంటాము, కానీ హిందీ వచ్చి అయ్యగారు, ఒరియా అంతగా కొంచెం కొంచెం అర్థం అవుతే చెప్పలేము అయ్యగారు. అదేమ్మా కొంచెం కొంచెం అర్థం అవుద్ది, మాకు కూడా అంతే కదా, మేము ఇక్కడ ఉంటాం కానీ మాకు పూర్తిగా రాదు, మేము కొంచెం కొంచెం అర్థం అవుద్ది. అమ్మా అలాగే అమ్మా. ఓకే అమ్మా, చాలా వందనాలు. మరి అయ్యగారండి మా కుటుంబం కోసం, తర్వాత మాకు చిన్న పరిచయం ఉంది అయ్యగారండి, కాకపోతే కొంచెం ప్రాబ్లం ఉంది, ప్రార్థన చెయ్యండి అయ్యగారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మరి ఒక మొన్నట్లో నా అమ్మగారు చెప్పారు, నక్కలు ఎంటర్ అవుతాయి సంఘాల్లోకని. అలాగా మన కుటుంబంలోకి అంటే మన ఇంటి వారే, మన అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు నాకు పరిచయం చేస్తున్నాము. అయితే అందులోనే ఏంటంటే ఈ కోడళ్ళని వారు వచ్చి కొంచెం గలిబిలి చేస్తున్నారు అయ్యగారండి, ప్రార్థన చేయండి అయ్యగారండి. అమ్మా అలాగే ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా దేవుడు ఆయన అన్ని పరిస్థితులు చక్కదిద్దుతారు కుటుంబంలో. మరి ఆ యొక్క మీ బిడ్డలతో కోడళ్ళతో ఆయన మాట్లాడి మరి మాట్లాడాలి. అంటే మనం చేసే పరిచర్యకి కొంచెం అంటే టెన్షన్ పెట్టేస్తున్నారు అయ్యగారు. అంటే నేను పరిచర్య చేయాలో తెలియదు, లేకపోతే వీళ్ళు గొడవల్లో దూరాలో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. అందుకే ప్రార్థన చేయండి. ఈ రోజు కూడా మీటింగ్ ఉందని నేను చేరాలనుకున్నాను, కాకపోతే నడిబాబుకి నోటీస్ ఇచ్చారని లాయర్ కాడికి వెళ్ళాను, ఇప్పుడు వచ్చాను అయ్యగారు. చివరిలోనైనా పాల్గొంటాననేసి వచ్చాను అయ్యగారు.
అమ్మా ఆ, అదే అమ్మా అదే 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 దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ప్రతి పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. అదేనండి. ధైర్యంగా ఉండండి. మరి మేమందరం కూడా మీకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చెయ్యండి చేస్తాం. అయ్యారండి మరి ప్రార్థన, దేవుడు అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు సింహాసనం స్థాపించొచ్చు అయ్యారు. అందుకని అదేమ్మా ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా దేవునికి ఆ, స్తోత్రం అమ్మా. వందనాలమ్మా, వందనాలు. సార్ వందనాలు వందనాలు అయ్యారు. వందనాలు. ఓకే. ప్రైజ్ లాడ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాడ్.